ఈరోజు పిల్లలకి ఎర్రర్ బాక్స్‌లోకి అయితే మెంతెం కూర పప్పు అయితే చేస్తున్నానన్నమాట. ఒక పక్క అయితే అన్నం అయితే పెట్టేశాను. ఇంకా అన్నం ఉడికేలోపు ఈ పప్పుకెడదామని మొత్తం అన్నీ కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే కందిపప్పు అయితే నీట్‌గా కడిగేసుకోవాలి. మనకి తగినన్ని తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇలా చింతపండు, తర్వాత మెంతెం కూర, కొంచెం కొత్తిమీర, టమోటాలు అన్నీ కట్ చేసుకొని, కొంచెం పసుపు వేసుకొని, తగినన్ని నీళ్లు పోసుకొని ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా లాస్ట్కి అయితే, ఎందుకంటే పప్పు పొంగకుండా ఉంటుందన్నమాట. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. ఒక 3 విజిల్లు కానీ 4 విజిల్లు కానీ పెట్టేసుకోవాలన్నమాట. ఇవైతే సేన్లో కందిపప్పు కాబట్టి నేనైతే ఒక 4 విజిల్లు అయితే పెట్టేసుకుంటాను. ఇదంతా బాగా ఉడికిన తర్వాత ఎనిపి తాలింపు అయితే పెట్టేసుకోవడమే. పప్పు అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడైతే టిఫిన్ కోసం ఇంకా ఆలు అయితే ఉడికించాలి. ఇవన్నీ కట్ చేసుకొని ఇంకా ఆలు ఉడికేలోపు చపాతీ పిండి అయితే కలిపేసాను. ఆలు కర్రీ రెడీ.